నమస్తే. తెలంగాణ గవర్నమెంట్ సంచలనమైన నిర్ణయం తీసుకోబోతా ఉంది. మందు బాబులకి షాక్ ఇవ్వనున్నట్టు కూడా కనబడతా ఉంది. కళ్ళు దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న కళ్ళు దుకాణాలు కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. కుకట్పల్లిలో దాదాపుగా కల్తీ కళ్ళు తాగడం వల్ల 10 మంది మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా 50 నుండి 60 మంది కూడా బాధితులు వాళ్ళ యొక్క కిడ్నీకి సంబంధించిన బాధ కూడా ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రిలో చేరిక అయిన వాళ్ళు కూడా మనకైతే కనబడేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి 3 జిల్లా పరిధిలలో కళ్ళు దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాదాపుగా 454 కళ్ళు దుకాణాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా తక్షణమే క్లోజ్ చేసే పరిస్థితికి అయితే వెళ్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. గతంలో కూడా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కళ్ళు దుకాణాలన్నీ కూడా బంద్లో ఉండేది. కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరికొంత విచ్చలవిడిగా మరిన్ని దుకాణాలు పెరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. గుడిల దగ్గర, బడుల దగ్గర కూడా కళ్ళు దుకాణాలు వెలిసాయన్నది కూడా మనకు వాస్తవం. ఎందుకంటే అనేక కోణంలో గతంలో ఉన్న వాటి కంటే ఇప్పుడు రెట్టింపు కళ్ళు దుకాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కళ్ళు ఉత్పత్తి దినదినానికి తగ్గిపోతూ ఉంది, కానీ కళ్ళు దుకాణాలు ఏమో పెరిగిపోతూ ఉంది. అంటే కల్తీ కళ్ళు తీసుకొచ్చి, కెమికల్ సంబంధించిన కళ్ళు తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్లో అమ్ముతున్నారనేది కూడా కీలకంగా మారబోతూ ఉన్నాయి. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్టు కూడా కనబడతా ఉంది. కళ్ళు దుకాణాలు ఎక్కడ ఉన్నా కానీ వాటిని క్లోజ్ చేయాలి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే కళ్ళు దుకాణాలు ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది మందుబాబులకి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళని బానిస చేసుకుంటుంది. సాయంత్రం సమయం అయ్యిందంటే కళ్ళు తాగాలనే ఉద్దేశాన్ని మనుషులు రేకెత్తిస్తూ ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న మనుషులు చాలా వరకు అయితే కనబడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళకి ఏవైతే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే ఏ విధంగా ముంగడికి వెళ్తే బాగుంటుందనే వాటిపైన చర్చలు జరుగుతూ ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ కీలకంగా కళ్ళు దుకాణాలు ఏవైతే వాటిని క్లోజ్ చేసి ఉంచాలనే ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొన్నిటిపైన కూడా అధికారులు దాడులు అయితే చేస్తూ ఉన్నారు. కల్తీ జరుగుతూ ఉందా, లేకుంటే కళ్ళు ఎక్కడి నుండి స్వీకరిస్తూ ఉన్నారు, కళ్ళుకు సంబంధించిన వివరాలను ఏదైతే కల్తీ కళ్ళు అని తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ కల్తీ కళ్ళను కూడా మోరిలో వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక కళ్ళు దుకాణాల పైన కూడా అధికారులు దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో పాటు కళ్ళు దుకాణాలు మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చూడబోవాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతా ఉంది. వాటికి సంబంధించిన లైసెన్సులు ఇస్తారా, లేకుంటే మొత్తానికే క్లోజ్ చేస్తారా అన్నది కూడా మనమైతే ముందు చూడబోవాలి.